అన్ని ఉన్నాయి. అన్న అంటే అన్ని అంటే అన్నే. కన్నద్దు కొన్నే కావాలి. కావాలంటే ముందు ఏం కావాలో చెప్పుర్రి. ముందు నువ్వు ఏమున్నాయో చెప్పు. అగో ఇంతకు ముందే చెప్పిన కదా అన్న అన్ని ఉన్నాయని. నేను కూడా చెప్పిన కదా నాకు అన్నద్దు కొన్నే కావాలని. సరే ఆ కొన్నేవో చెప్పు పట్టుకత్తా. సరే పట్టుకరాపు. అదే ఏం పట్టుకు రావాలి? ఏది వేడుకుంటే అదే పట్టుకరా. సరే సరే అన్న. అరే అన్న చెప్పే ఏంది? కొంచెం ఆ ఆగుతున్న నూనె ఇట్లా పోయిరా. దేనికే? అక్కడ ఒకడు ఏది వేడి ఉంటే అది పట్టుకురమ్మన్నారా. మన హోటల్లో నూనె కంటే ఏది వేడి ఉంటదిరా. అరే అదే ఇంటదే నిన్ననే కట్టినా కానీ నువ్వు మూసుకొని ఉండు. వాడు ఎవడో కానీ వాడు అన్నం మడలకు దీనికి బాగా గాలినట్టున్నది. ఏంటి నూనె అది మాకు తెలుసు. తెలిస్తే మళ్ళీ ఎందుకు అడుగుతాను? అదే నూనె ఇక్కడ ఎందుకు పెట్టినావా అని. అగో నువ్వేగా ఏది వేడి ఉంటే అది తీసుకురమ్మంటే. అంటే నూనె పట్టుకొస్తావా? నువ్వేగా అన్నది మా హోటల్లో ఇద్దప్ప ఏది వేడిగా లేదు అందుకే ఇది తెచ్చిన. ఇదేవాళ్ళని తెస్తారా? నేను తెచ్చినగా. నాకు ఇది అద్దు పూరి కావాలి. అది చెప్పు సొల్లు కాదు. సరే పోయి పట్టుకురాపు. సరే నా జీవితం అద్దురా అన్న వినకుండా లగ్గం చేసుకున్నా. అమ్మ నాన్న చెప్పినప్పుడు విన్నా మంచిగా ఉంది. నిన్నేం తిట్టుకుంటలేను. నాకు తెలుసురా నువ్వు నన్ను తిట్టుకోవని. నేను తిట్టుకోనని చెప్పినా ఏదోవాడు అంటే తిట్టుకుంటావా? పొట్టు పొట్టు నోటికి వచ్చిన బూతులన్నీ తిడతా. ఎందుకురా ఏమిటి నిన్ను నేనేమన్నారా? ఏమంటారేమనే తిట్టుకుంటా అన్న. మొన్నటికి మొన్న నా లవర్ బర్త్డే అయితే నేను పోతారా అంటే అప్పుడు సప్పుడు చేయకపోతుంది. నిన్న నా పిల్లల బర్త్డే అయితే అప్పుడు కూడా సప్పుడు చేయకపోతుంది. గాయత్రానికే తిట్టుకుంటావారా? బరాబర్ తిట్టుకుంటా. తిట్టుకోగాని ముందైతే పని చేయి. సిగ్గులేదా నీకు? సిగ్గున్నాక నిన్నెందుకు పనిలో పెట్టుకుంటారా? ముందే పని చేయి. మా చేస్తే సార్ అత్తాది సార్. అత్తాందా ఏంటిది వచ్చేది? దొడ్డికి సార్. నీ నోట్ల మన్ను వయ్యా. దొడ్డిక ఇడగిట ఎరుగుతావారా? నేనే ఎరుగా ఇక్కడ లాట్రూమ్. అంటే నీకు ఇట్ట అత్త ఎరుగుతావారా? నువ్వు ఏమంటే గిరాకీ ఎంత పోయేటట్టుంది అని గోలిచ్చి పంపి. అన్న గోళీలు. గోళీలా? ఏం గోళీలు? దగ్గు జ్వరం సర్ది జలుబు ఉండేటి పోయేటి పెరిగేటి తగ్గేటి ఇన్ని గోళీలా? నీకు ఏం గోళీ కావాలి చెప్తాము. తుమ్ముల గోళీలు అన్న. ఏంది ఏంది అర్థం కాలేదా? తుమ్ముల గోళీలు. చీక తుమ్ముల గోళీలా? ఇయ్యాల నేను ఇయ్యా. నువ్వు ఇవ్వకపోతే మరి వాళ్ళు ఇస్తారు. ఇగో మా గొట్టంగాడు ఇస్తాను అడుగు. గొట్టంగాడ ఆడేవాడు? ఇగో ఈడే మా గొట్టంగాడు. ఆయన మీ ఓనర్ కదా. ఇక్కడ ఓనర్లను గొట్టమనే వెళ్తారు. ఎవరా ఏంటి ఏమైంది? ఇవి నాకేమో కావాలన్నట. మరి ఇంకేంది ఇచ్చాయి. నువ్వే ఇయ్యాలన్నట. నేను ఇచ్చేదేముందిరా చెప్తాము. నీకేం కావాలి అన్న? 2 తుమ్ముల గోళీలు అన్న. ఏంది తుమ్ములన్నా? తుమ్ముల గోళీలు వినమాటది కదా అయ్యి. ఇంకేంది? గాగోలు నేను గిత్తా నేను ఇయ్యా. బాగా బలిసిందారా? నువ్వు ఇచ్చే 6,000 జీతానికి బాగానే బలుతారు. ఇక తమ్ముడు 5 రూపాయలు అన్న. చిల్లర్లు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ఏమన్నావు? మళ్ళీ వచ్చినప్పుడు పక్కా ఇస్తా అన్న. మళ్ళీ వచ్చినప్పుడు మా ఇచ్చేవి కానీ ఇప్పుడైతే ఇచ్చిపో. చిల్లర్లు ఇవ్వ అన్న. చిల్లర లేవా? అయితే నోటి చిల్లర ఉండగా నోటు ఎందుకు కానీ తీసుకురాలే అన్న. మరి చిల్లరనే అంటే అన్న నోటు ఉందనుకొని చిల్లర మర్చిపోయాను. తమ్ముడు మరి పొద్దుగా అన్నం తిన్నావా? తిన్నా అన్న. మంచిగా గడ్డ పేరు చేసుకొని మస్తు తిన్నా. మరి తినేందుకు మర్చిపోలేదే? ఈ కథలు నడవాయి. ముందు పైసలు చేతిలో పెట్టి గోళీలు తీసుకోపో. ఇవ్వ అన్న. ఏంటో చెప్పు. నువ్వెందుకు లేచినావురా? నన్ను లేమన్నాడు. నన్ను లేమన్నాడు. నన్ను లేమన్నారా? అవు తమ్ముడు ఏమి ఇద్దరిని కాదన్న. నా దగ్గర పైసలు లేవన్నా. అయితే గోళీలు లేవు పో అన్నాడు. ఇంతవరకు గోళీలు కదా. అబ్బాయి
అబ్బా చెల్లె ఇలా పని బాగా అయింది. పోయి ఇక్కడ నిల్చొని కాళ్ళన్నీ గుంజుతాయి. అవునన్నా. అన్న ఒక ప్లేట్ పూరియే. అన్న టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ చాయ్ ఉన్నది. అయ్యో అయిపోయినా, ఒక చాయ్ ఒక డబల్ రోటీ పట్టుకురా. సరే అన్న. చెల్లెగా బండి పోయే. సరే. ఇగో అన్న. ఏం కావాలి చిట్టి? అదా 15 రూపాయలు. ఇదైతే 3 రూపాయలు చిట్టి. అరే తమ్ముడు నీకు ఏం కావాలి చెప్పురా, నీ దయరా. అంటే అన్న అది 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 ఏను తమ్ముడు జల్ది చెప్పు. అంటే అన్న అది 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 నీ అది అంగడి పోను. నువ్వు ఏం కావాలో చెప్పు తమ్ముడు. అంటే పుష్కన అదా ఏంది? చిచి చిచి అది కాదు. కాదంటే చాలు కదా, అన్నిసార్లు చీలేందుకు? అంటే ఏదో అట్లా అన్న. ఎట్లన్నా నన్ను కానీ ఏం కావాలో చెప్పు. నాకు ఒకటి దొడ్డికి పందే గోలీ ఓరి నీ దొడ్డికిలో మనవాడా, దీనికేనారా గింతగానే అవుతాను. అవన్నా ఓరి నేను ఇంకేదో అనుకుంటే ఇస్తాను నాకు. ఇవరు నాకు ఏమనుకున్నావు అన్న? అనుకున్నా చెప్తే గలీజ్ ఉంటుంది తమ్ముడు. ఇక అన్న ఇది వేసుకో అన్న. కాదు, లోపల పెట్టి ఒత్తుకోవాలి. అగో అన్న ఇదేం గోలీ నేను ఎప్పుడు చూడలే. నేను కూడా ఎప్పుడు చూడలే. ఏందన్నా ఏమన్నావు? ఏం లేదు, అది తోపుగోలు అంటన్నా. నన్ను తోపన్నా. సరే కానీ పైసలు ఇచ్చినాడు. ఏ నడవా అన్న, బండి తెచ్చిన బండి మీద పోతా. ఇంకో తీసుకో పైసలు. తిన్నమ్మా, కడుపు నిండా తిన్నా. పోరేంది ఇట్నే చూస్తుంది, ఆయన జిట్టిదలు కదా ఇక్క. ఈరోజు అసలు కనీసం 10,000 కూడా కౌంటర్ కాలేదు. కొంప తీసి ఎండి గాడు ఏమైనా తీసిండా? ఆడు తీయడు ఏమో చెప్పలేము. దేవుడా, కనీసం రేపైనా బాగా గిరాకీ అయ్యేలా చూడు తండ్రి. ఉద్దర మాత్రం వద్దు. వీడిచ్చే పైసలు నా చెడ్డీలకే చాలతలేవు. ఎక్కువ అడిగితే ఇయ్యనబట్టే. పోనీ పని మనిద్దామా అంటే మళ్ళీ ఏం పని చేయాలి? అసలే నాకు ఒళ్ళంగది. దేవుడా నువ్వే దిక్కు. అన్న, మనకు కూడా అమ్మ నాన్న ఉంటే మంచిగా ఉండే, మంచిగా చదువుకునేటోళ్ళం. ఇప్పుడు ఏమైందిరా?
ఏమో అనిపించింది అంతే. మనకు కూడా అమ్మా నాన్న ఉంటే మన బతుకులు గిట్లు ఉండేటివి కాదు. కానీ అరే జీవితం రా ఇది, దీన్ని మనం తక్కువ అంచనా వేసి చూడకూడదురా. మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా బతుకుదాం రా. కానీ మనకంటూ మన వాళ్ళు కొంతమంది అయిన ఉంటే మనకు మంచిగా ఉండేది. కానీ పిసదానా, నాకు నువ్వు నీకు నేను, రేపు మన పెళ్ళైంది అనుకో, నీకో వదినే నాకు బావా, ఇంకేందే. ఇంకా మనకై మన ఇద్దరం ఉన్నాం రా. ఈ లోకంలో ఎవరూ లేకుండా చాలా మంది బతుకుతున్నారా. కనీసం మనకు చేసుకోవడానికి ఈ పని ఉంది, కొందరికైతే ఆ పని కూడా లేదురా. ప్రతి ఒక్క జీవితంలో మంచి చెడు సుఖ దుఃఖాలు ఉంటాయిరా. అవన్నీ దాటుకొని ముందుకెళ్తేనే మంచిగా బతకగలుగుతాం రా. పిచ్చి పిచ్చిగా ఆలోచించి నీ మైండ్ ఖరాబ్ చేసుకోకరా. సపరేట్గా వాడుకో. సరే అన్న. జ్వరం వచ్చిందిగా. చెల్లెత్తున్నా రావే, హోటల్ కూడా గిరాకీ అవుతుంది కావచ్చు. అసలే టైం ఉండి సావే ఆటోలు. అద్దండి రావు కావు. అసలు ఇలా బాగా లేట్ అయింది. అవే బాగా లేట్ అయింది. ఏం కావాలి? అరే బుజ్జి బాగా క్యూట్ ఉంది కదా. అయితే నువ్వు చదువుకుంటావు ఏందిరా? ఏహే, నా పిల్లని కాదు నీకే నాన్న సంఖ్యలు లాగుతుందంటే మళ్ళీ ఈ బుజ్జిన నాతోటి కాదురా. చిట్టి ఏం కావాలి? అయినా ఇది చాక్లెట్ దుకాణం కాదు, మందుల దుకాణం. మా అమ్మకు జ్వరం వచ్చిందన్న, మందులు కావాలి. మరి పైసలు ఉన్నాయారా? ఉన్నాయన్నా. సరే ఇస్తావు. చిట్టి 60 రూపాయలు. ఏందట్రా? గుళ్ళకి వచ్చిందన్నా. మరి పైసలు? మిగతా పైసలు తర్వాత ఇస్తా అన్నా. అరే ఇంకోసారి తీస్తావా? 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 ఏమున్నావా నువ్వు? చిన్నపిల్లలు కొడతావా? చిన్నపిల్ల అయితే డబ్బులు ఇవ్వకుండా మందులు తీసుకోవచ్చా? ఏరా తీసుకున్నావా? తీసుకున్నా. అరే తీసుకున్నప్పుడు మరి డబ్బులు ఇవ్వాలి కదా. నా దగ్గర అన్ని పైసలు ఇవ్వన్నా. అమ్మకు బాగా జ్వరం వచ్చింది. రాత్రి నుంచి అన్నం కూడా తినలే. అరే బాధపడకురా, ముందు నా డబ్బులు పడిస్తాడు. ఎంతనా నీ డబ్బులు? 50 రూపాయలు. ఇగో చిన్న పిల్లని చూడకుండా గంతగానం కొట్టిన అసలు మనిషివేనా? మనిషికి పైసలు ఉంటే సరిపోదు, కొంచెమన్నా మానవత్వం ఉండాలి. తూ నీ బతుకు. అరే నిజమేరా, మస్తు అయిపోయినరా. నా వినగాడికి మాజాలు నడు. ఇక ఇగోరా ఏందన్నీ ఇది? అన్నం రా, అమ్మకున్న నీకు ఇద్దరికి. అద్దన్నా. ఎందుకు వద్దురా? నేను రోడ్డు మీద ఆడుకుంటా అన్న. రోడ్డు మీద ఆడుకునే చిన్న పిల్లలకు అన్నంలో మత్తు మంది కలిపి ఎత్తుకోతాలట. మీరు రాలేనా? మేము కూడా లేనులేమేరా. అక్కని చెప్తాను కదా, తీసుకో. తీసుకురా నాని.
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయనే జీవం పోసినా అందరినీ ఒకేలా మాత్రం చూడడు. మనం మన ఈ కథలోనే చూసుకుంటే వెంకీ తనకంటూ ఎంత సంపాదన ఉన్నా ఇంకా కావాలనుకునే వ్యక్తిత్వం. ఎండి చాలీ చాలని జీతంతో తనకంటూ ఉన్న ఎన్నో ఆశలని ఆలోచనలని చంపుకుంటున్న వ్యక్తి. ఇక లక్ష్మి, శ్రీకాంత్ వాళ్ళకి ఉన్న దాంట్లో నలుగురికి సాయం చేస్తూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్న వ్యక్తులు. ఇక వీళ్ళందరి నడుమ మన జున్ను ఇలా నిస్సహాయ స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్న ఒక చిన్నారి. ఇంత చిన్న వయసులో తనకి దుస్థితి ఎందుకు వచ్చింది? అసలు తనకు ఎవ్వరు లేరా, లేక అందరూ ఉండి కూడా ఇలా